వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు అదేవిధంగా మాజీ మంత్రిగా పనిచేసిన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి లేఖ రాయడం జరిగింది. ఏదైతే తన తండ్రి హత్యకి సంబంధించి సమగ్ర విచారణ అత్యంత పారదర్శకంగా చేయాల్సిందిగా కోరుతూ ఈ లేఖలో అయితే ప్రస్తావించారు. మరొకసారి ఈ అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి దీని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నాడు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే వెంకట్, మన వానరా వీక్ష మిత్రులకు కూడా. సార్, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అనేక సందర్భాల్లో ఇప్పటికీ చర్చించుకోవడం జరిగింది. అనేక కోణాలు కూడా దీని గురించి బయటకు కూడా రావడం జరిగింది. ఆయన ఎప్పటికి కూడా నిందితులు ఎవరో ప్రజలందరికీ తెలిసినా చట్టం ముందు మాత్రం నుంచోలేకపోతున్నారు. దానికి కారణం ఏంటో అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు తాజాగా చూసుకుంటే వైఎస్ సునీతారెడ్డి గారు మాత్రం ఒంటరి పోరాటం చేస్తుంది. వాళ్ళ తండ్రి మరణానికి కారణమైన వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాల్సిందని చెప్పేసి అందులో భాగంగానే రాష్ట్రపతి దాకా వెళ్ళిన విషయం, ఆవిడకి కూడా లేఖ రాయడం, మరొకసారి ఆయన హత్య విషయం చర్చ ముందుకు రావడం జరిగింది. ఏమంటారు మీరు? అసలు ఈ వివేకానంద రెడ్డి గారి హత్య అనేది ఒక మన దేశ పరిపాలనా వ్యవస్థకే ఒక సవాల్గా నిలిచింది. ఇది అసలు ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు అది ఆయా ప్రభుత్వాలు ఆ దర్యాప్తుని చేస్తాయి. వ్యక్తిగతంగా ఏ కుటుంబంలో అయితే బాధితులు ఉంటారో వాళ్ళు దర్యాప్తు చేయమని వెనకబట్టం కానీ అభ్యర్థించడం కానీ ఉండవు. ఈ దర్యాప్తు సంస్థలన్నీ ఉన్నది ఎందుకు? ఇలాంటి నేరాలు జరిగినప్పుడు వాళ్ళంతట వాళ్ళుగా సుమోటోగా కేసు స్వీకరించి దాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దాని మీద ఛార్జ్ షీట్ చేసి కోర్టులో ఆ దోషులకి శిక్ష పడే విధంగా చేయటానికే కదా అనేక పోలీసు విభాగంలో ఉన్న దర్యాప్తు సంస్థలు కానీ, కేంద్ర సిబిఐ కానీ, ఈడీ కానీ అనేక సంస్థలు ఉన్నాయి కదా, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ, అట్లా అంటే రాష్ట్ర స్థాయిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, కేంద్ర స్థాయిలో కూడా దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజ్యాంగం వ్యవస్థలలో అంతర్భాగమై వాటి పని వాళ్ళు చేసేసుకుంటే వెళ్ళిపోవాలి. కానీ ముద్దకి బిస్మిల్లా అని ఆ విచారణ ప్రతి అడుగులోనూ ఆగిపోతుంటే బాధిత కుటుంబాల వాళ్ళు వచ్చి ముందుకు తోయటం, వాటిని అనేక రాజ్యాంగ వ్యవస్థల ముందుకు తీసుకెళ్ళటం, అనేక న్యాయ వ్యవస్థల్లో అనేక దశల్లో ఉన్న న్యాయ వ్యవస్థల దృష్టికి తీసుకెళ్ళటం, వాళ్ళు ఏదో ఒక ఆదేశాలు ఇవ్వటం, ఆదేశాలు ఇచ్చిన దాంట్లో పాక్షికంగా అమలు చేయటం, మా పని అయిపోయిందంటాం. ఇప్పుడు ఈ డాక్టర్ సునీత గారి వేదన అదే. 3 దర్యాప్తు బృందాలను వేసింది రాష్ట్ర ప్రభుత్వం. 3 సిట్లు వేశారు. తర్వాత సిబిఐ 4 ఛార్జ్ షీట్లు వేసింది. ఆ తర్వాత సిబిఐ కూడా అప్పగించారు. 4 ఛార్జ్ షీట్లు వేసింది. 4 ఛార్జ్ షీట్లు వేసినప్పటికీ కూడా ప్రధానంగా తేల్చాల్సిన విషయాలు, కేసులో కీలకమైన అంశాలు దర్యాప్తులోకి రాలేదు. అక్కడ గ్రే ఏరియాస్ అంటారు వాటిని. అంటే వాటి మీద దృష్టి పెట్టకుండా మమ అని అనిపించేస్తే, ఇప్పుడు పెళ్ళిని గంట సేపు చేయొచ్చు, 10 నిమిషాల్లో చేయొచ్చు, 5 నిమిషాల్లో కూడా చేయొచ్చు. బ్రీఫ్గా 2-3 తంతులు చేసేసి పెళ్ళి అయిపోయింది అనొచ్చు. లేదు, పూర్తిగా టైం ఉంటే గంట సేపు చక్కటి పౌరోహిత్యంతో అన్నీ చేస్తారు. అట్లాగే అసలు దర్యాప్తు సంస్థలకి ఒక ఆదేశం ఏముంటుంది? ఈ అంతిమ లబ్ధిదారు ఎవరు, అసలు దీన్ని చేయటానికి గల కారణాలు ఏంటి, దీన్ని ఎవరు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా దర్యాప్తులో చూడాల్సిన అంశాలు. అంతేగాని ఫస్ట్లో ఒక విషయం గురించి చర్చించి చివరిలోకి ఒక విషయం గురించి చర్చించి ఇంతేను, మాకు సాక్ష్యాలు దొరకలేదు, ఎవరు చేశారో మాకు తెలియదు, దేంతో నరికారో మాకు ఆయుధం దొరకలేదు, అసలు దీని గురించి మాట్లాడిన వాళ్ళకి ఆ సమాచారం ఎట్లా వచ్చిందో మాకు తెలియదు అన్నారు అని చేతులు దులిపేసుకుని దర్యాప్తు అయిపోయిందంటే ఇక్కడ న్యాయం జరగలేదు కదా. 7 ఏళ్ళు భారతదేశం లాంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, సుస్థిరమైనటువంటి అనేక పరిపాలనా వ్యవస్థలు, విభాగాలు ఉన్న దేశంలో ఇంత అంటే అనాథలాగా ఒక కేసుకి దీన్ని పట్టించుకునే వాళ్ళే లేరు అన్నట్టు, అది కేవలం సునీత బాధ్యత మాత్రమే, సునీత మాత్రమే ఇక పోరాడుకోవాలి తప్ప మాకు సంబంధం లేదు, మాకు తెలీదు, మేము మా వల్ల కూడా కాదు అనే పరిస్థితికి వచ్చేసింది కేసు. ఇప్పుడు ఆమె ఎన్ని న్యాయస్థానాలకు వెళ్ళి తలుపులు తట్టి అవకాశాలన్నీ అయిపోయిన తర్వాత కనీసం ఏదో ఒక చలనం వస్తుందేమో కేసులో అనే ఆశతో, ఇప్పుడు బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళని కూడా చాలాసార్లు మొన్న మధ్య ఒక తెలంగాణలో ఒక ఎమ్మెల్యే పరిస్థితి కూడా చూసాం. 0 రెస్పాన్స్ వచ్చినప్పటికీ కూడా దాదాపు 10-12 రోజుల పాటు ఏమన్నా ఆశతో ఉంచారు. అట్లాగే మొన్న మధ్య ఒక మెడికోని గుద్ది కారుతో చంపితే ఆ కేసు అప్పుడు కూడా ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారు, హైదరాబాద్లో కూడా ఉంచారు. ఉంచినా కూడా ఏం ఫలితం లేదు. అట్లాగే ఇవాళ
వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఏ విధమైనటువంటి స్పందన రావటం లేదు. అందువల్ల ఆమె ఏం చేసిందంటే ఒక లేఖాస్త్రం వేసింది, బహిరంగ లేఖ రాసింది ముర్ము గారికి. ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో కనీసం ఆ సందర్భంలో అయినా మళ్ళీ ఈ వ్యవస్థల్లో కదలికలు వస్తాయేమో అనే ఆశ, అంతే, దింపుడు కళ్ళం ఆశే. ఈ వ్యవస్థలన్నీ చేయాల్సినవి చేసేసి చేతులు దులుపుకోవాల్సిన వాళ్ళు దులిపేసుకున్నారు. మాది కాదంటే మాది కాదంటున్నారు. అనేక సార్లు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది సిబిఐకి. సిబిఐ ఏదో మాకు మీరు చేయమన్నట్టు చేశాము, ఏదో ఆయన పిలిపించాము, నాకు తెలియదు అన్నాడు. ఇది ఒక ఛార్జ్ షీటు అయిపోయింది, క్లోజ్, మేము చేయాల్సిందేం లేదు. ఇప్పుడు దర్యాప్తు చేయాల్సిన సంస్థలని సుప్రీంకోర్టు చేయబట్టుకుని దర్యాప్తు చేస్తుందా? సుప్రీంకోర్టుకి వేరే పనులు లేవా? సుప్రీంకోర్టుకి దర్యాప్తు అంశాలు ఏంటనేది ఎట్లా తెలుస్తుంది? వీళ్ళు దర్యాప్తు చేసి తీసుకొచ్చి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అందులో ఉన్న సాక్ష్యాధారాలని, మెరిట్స్ని, డీమెరిట్స్ని ఆలోచించి అవునో కాదో చెప్పగలుగుతుంది. దర్యాప్తు కూడా మీరే చేయండి, తీర్పు కూడా మీరే చెప్పండి అని సుప్రీంకోర్టు మీద పెట్టినట్టు ఉంది బాధ్యత. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే, సునీత గారి తండ్రి కాబట్టి సునీత గారిని ఏదన్నా చేసుకోమని, ఆమెనే దర్యాప్తు చేసుకోమనండి, లేకపోతే వదిలేసుకోమనండి. ఇప్పుడు ఆయన సొంత అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత మర్డర్ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పాడు, అందరికన్నా ముందు ఎలా జరిగిందో కూడా వర్ణనగా చెప్పాడు, వాళ్ళ పేర్లతో సహా చెప్పాడు. మరి ఆయన సిబిఐ ముందుకెళ్ళి ఒకరోజన్నా సాక్ష్యం ఇచ్చాడా, వాంగ్మూలం ఇచ్చాడా? షర్మిల వెళ్ళి ఇచ్చింది. అంతకన్నా ఎక్కువ తెలిసింది ఇప్పుడు మీరు అన్నారు ప్రతి వ్యక్తికి తెలుసు అని. ప్రతి వ్యక్తికి తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉండదు. అక్కడ శాసనసభ్యుడు, సొంత బాబాయి ఆయన, తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ ఫైల్స్ అన్నీ ఆయన దగ్గరికి వచ్చి ఉంటాయి. తర్వాత ఒక ముఖ్యమంత్రిగా ఆయన లెటర్ కూడా రాయొచ్చు కదా. ఆయన మాజీ మంత్రి కూడా మీరు అన్నట్టు, లోక్సభ సభ్యుడు, శాసన మండలి సభ్యుడు, ఇంత ప్రముఖమైన వ్యక్తి. మా బాబాయి ఈ హత్య మీద ఎందుకు ఎవరో తేల్టలేదు కాబట్టి హోంశాఖ రాయొచ్చు. అట్లాగే ఇప్పుడు ఈ లెటర్స్ రాయటంతో పాటు ఒక బహిరంగ లేఖని ఆ ప్రతుల్ని ప్రధానమంత్రికి, హోంమంత్రికి, న్యాయశాఖ మంత్రికి, తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, సిబిఐ డైరెక్టర్కి, అనేక మందికి లేఖ ప్రతులను కూడా పంపింది. ఎక్కడన్నా కొంత చలనం వస్తే మళ్ళీ హార్ట్ బీట్ మొదలైతే కేసు ఏదన్నా ఒక కొలిక్కి వస్తుందా అని, ఎక్కడికి వెళ్ళినా బ్రెయిన్ డెడ్ అన్నట్టుగా చెప్పేస్తున్నారు తప్ప మేమేం చేయటానికి లేదు ఇక మా దగ్గర అని. ఆమె కోరేది ఏంటంటే, ఈ హత్యలో డబ్బు ఇచ్చారు దస్తగిరికి, దస్తగిరి దగ్గర డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఆ దస్తగిరికి డబ్బులు ఇచ్చింది ఎవరు, ఏ అకౌంట్ నుంచి వెళ్ళి, ఎందుకు వెళ్ళి దస్తగిరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? తర్వాత ఈ హత్యకి సంబంధించి ఈ స్కెచ్ చేసింది ఎవరు, అమలు చేసింది ఎవరు? తర్వాత హత్యకి వాడిన ఆయుధాలు దొరకలేదు. రెండోది, అసలు ఆయన హత్య గురించి, మరణం గురించి ప్రపంచంలో దేశంలో ఎవరికీ తెలియక ముందే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది, వివరంగా తెలిసింది. ఎవరు చెప్పారు? ఆయన్ని పిలవలేదు, అడగలేదు. ఇలాంటి కొన్ని దర్యాప్తులో కీలక అంశాలని దర్యాప్తు సంస్థ స్పృశించలేదు. ఈ స్పృశించకపోవటం వల్లనే నా తండ్రికి సంబంధించినటువంటి హత్యలో ఎవరు హంతకులు అనేది బయటికి రాకుండా ఉంది. తర్వాత అనేక మంది అనుమానాస్పద మరణాలు కూడా జరిగినాయి ఈ కేసులో. రెండోది, ఫస్ట్ కూడా ఆయన సొంత ఇంట్లో అనుమానాస్పద మృతిగా చేశారే కానీ తర్వాత దాన్ని సవరించారు హత్యగా. ఎందుకంటే ఆయన నరుక్కోలేడు కదా అట్లాంటి గాయాలు. కాబట్టి అనేక కీలక అంశాలు ఇందులో దాగి ఉన్నాయి, వాటిని ముట్టుకోవటం లేదు. కాబట్టి కనీసం మీరైనా స్పందించి తగిన ఆదేశాలు ఇవ్వమని అడుగుతుందామె. ఆమె రోదన అరణ్య రోదనగానే అనిపిస్తుంది తప్ప ఏ శాఖ కూడా ఏమీ చేయలేదు. అంతకుముందు ఒకసారి శిరోమండనం కేసులో తూర్పుగోదావరిలో జరిగితే ఆనాటి రాష్ట్రపతి లేఖ రాస్తే ఆ పోలీస్ స్టేషన్లో తర్వాత జరిగింది కూడా ఏం లేదు. రాష్ట్రపతి గారు దాంట్లో జోక్యం చేసుకున్నట్టు అయ్యింది. లేఖ రాయటం అనేది చాలా తీవ్రమైన అంశం. కానీ చివరిగా చేయాల్సిన ఎవరైతే దర్యాప్తు చేస్తారో ఆ అధికారులు చేయనప్పుడు అనేక సార్లు హైకోర్టులు కూడా ఈ సోషల్ మీడియా మీద వచ్చిన కేసుల్లో మీరు స్పందించకపోతే మేమేం చేయగలుగుతాము, విచారణ దర్యాప్తు చేయాల్సిన పోలీసులు ఎందుకు మీరు స్పందించట్లేదని కూడా అడిగింది. మొన్న ఈ మధ్య కూడా ఒక కేసులో మీరు ఆ రోజే కనుక చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని కూడా వ్యాఖ్యానించింది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు అనేది మన దేశంలో వ్యవస్థల పనితీరు ఉందా లేదా, అవి నామమాత్రమేనా, లేదు ఎఫెక్టివ్గా పనిచేస్తాయా లేదా? ఇప్పుడు మన దగ్గర ఏదన్నా ఒక ఆయుధం, ఒక రివాల్వర్ ఉందండి, మన మీద
దుండగులు వచ్చి మనని గాయపరుస్తున్నప్పుడు అది పేలనప్పుడు ఆ రివాల్వర్ ఉండి ఏం ప్రయోజనం? ఉందా అంటే ఉంది, కానీ పని చేస్తా అంటే చేయదు. ఇప్పుడు మన వ్యవస్థల పనితీరుకి ఒక ప్రశ్నగా మిగిలిపోయినాయి. ఇది ఎట్లా దీన్ని సాల్వ్ చేస్తారో, చేయలేరా? ఒకవేళ చేయలేకపోతే ఈ వ్యవస్థలు ఉండి ఇంత ఖర్చు పెట్టి ప్రజలు ఇంత నమ్మకం పెట్టుకుని ఈ వ్యవస్థలో అవసరంలో పనిచేయలేనప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ లాగానే వీటి ప్రయోజనం ఏమన్నా ఉంటుందా అనేది ఒక ప్రశ్న. దీని మీద జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. నిజంగా కనుక ఆయన నిరర్ధకం అయితే వాటిని రద్దు చేసి ఎఫెక్ట్గా ఇప్పుడు ఇంకోటి కూడా అడిగింది ఆమె, ఎవరన్నా సమర్థమైన అధికారికైనా సమర్థమైన దర్యాప్తు సంస్థకైనా ఇప్పటికైనా అప్పచెప్పమని. ఇంతకన్నా సమర్థమైన అధికారులు సమర్థమైనటువంటి వ్యవస్థలు ఏముంటాయి? ఒక రామ్ సింగ్ అనే అధికారి మీద ప్రైవేట్ కేసు పెట్టారు. ఎస్పీ స్థాయి వ్యక్తి ఆయన దర్యాప్తు అధికారి. ఎక్కడ జరగల ఇది. ఆయన ఆ కేసు నుంచి తప్పుకోవడానికి సునీత గారి మీద కూడా పెట్టారు, సునీత గారి భర్త మీద కూడా పెట్టారు కేసు. వీళ్ళే ఈ హత్యలో ప్రధాన భాగస్వాములని. ఆమె దాని నుంచి బయటపడటానికే చాలా సమయం పట్టింది. ఆమె కేసిన సంఖ్యలు తెంపుకుని ఇప్పుడు మాట్లాడగలుగుతుంది ఆమె. అట్లాగే రామ్ సింగ్కి అట్టాగే వేశారు. రేపు వచ్చే అధికారికి వేయాలని ఏముంది? రేపు వచ్చేది ఇంతకన్నా సంస్థ ఏముంది? ఏదైనా విదేశీ సంస్థలు వచ్చి మన దేశంలో జరిగే ఇలాంటి కీలకమైన కేసులు దర్యాప్తు చేయాలి. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షక మిత్రులకు కూడా.